సంస్థ తరఫున స్వాగతము, ధన్యవాదాలు. మాన్సాస్ ఈ సంస్థలో ఈ శత జయంతిని పురస్కరించుకుని ఒక స్కాలర్షిప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈరోజు. అది మీ అందరికీ ఇక్కడే అనౌన్స్ అయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలు ఎక్కడ ఉన్నాయో నాకు లాంటి మనుషులకి అర్థం కాని పరిస్థితి కనుక పాత ఈస్ట్ గోదావరి, పాత విశాఖపట్నం, పాత విజయనగరం, పాత శ్రీకాకుళం జిల్లాల్లో ఈ స్కాలర్షిప్ ఏదైతే మాన్సా సంస్థ మా స్వర్గీయ తండ్రి ఈ 4 జిల్లాల్లో దానికి ఆస్తి కలిగించి ఆ ఆస్తితో విద్యని ప్రోత్సహించాలని ఆయన చేసిన కృషి వల్ల ఈ శత జయంతిని పురస్కరించుకుని ఈరోజు మా తాతగారి పేరుతో ప్రారంభం చేస్తున్నాం. ఒక 100 పిల్లలకి మనం స్కాలర్షిప్ ఈరోజు నాడే రిలీజ్ చేస్తున్నాము. దాంట్లో కొందరికి మా పెద్దల చేత వారికి స్కాలర్షిప్ టోకన్గా ఇప్పించుతాం. అంటే మొత్తం 100 మంది కారు ఇక్కడ. ఇవి ఎక్కువగా విజయనగరం జిల్లా ఏదైతే మా అందుబాటులో ఉన్న పిల్లలకి వెంటనే చేద్దామని. అలాగే 1 మే మా తండ్రి గారు, స్వర్గీయ తండ్రి గారు జన్మించిన దినం. అదే దాంతో ఈ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం చేసి ఈరోజు వరకు వచ్చున్నాం. ఆ జయంతి నాడు మళ్ళీ 100 పిల్లలకి మనం స్కాలర్షిప్ రిలీజ్ చేస్తాం. అలాగే మా స్వర్గీయ అన్నగారు ఆనంద్ గజపతి ఆయన పేరులో మళ్ళీ ఆయన జన్మదినం 17th జూలై ఆ రోజు మనం ఇంకో 100 మంది పిల్లలకి మనం ఆ స్కాలర్షిప్ రిలీజ్ చేస్తున్నాం. ఇది నిరంతరం ప్రతి సంవత్సరము మనము రాబోయే రోజుల్లో చెయ్యాలని తల పెట్టుకున్నాము మన సంస్థ మాన్సా సంస్థ ద్వారా అని. ఈ 4 జిల్లాల్లో చేద్దామని అనుకుంటున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించితే ఇది ఖచ్చితంగా అమలు అవుతుంది. మళ్ళీ పిల్లలకి ఈ సంస్థని ఇంకా అభివృద్ధి మార్గంలో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం కూర్చునే చోట ఇక్కడ ఒకప్పుడు ప్యాలెస్ ఉండేది, మోతీ మహల్ అని ఉండేది. అయితే ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ వల్ల ఆ ప్యాలెస్ పాడవడం వల్ల డిస్మాంటిల్ చేసి ఇంకొక బిల్డింగ్ కట్టడానికి, అదే ఆకారంలో కట్టడానికి అప్పుడున్న ప్రభుత్వము మనకి ఏదైతే రెగ్యులేటర్ కనుక ఎండోమెంట్స్ కమిషనరు మనకి అవకాశం ఇచ్చారు, ప్రాసెస్ అంతా చేశారు. అయితే అదృష్టమను దురదృష్టమను మనం 5 సంవత్సరాలు ఏ పని చేయలేకంట మనకి ఉంచారని విషయము, ముంచారా అని విషయము ఎట్టు అనుకున్నా అది అనుకోవచ్చు. అలాగా మా టెంపుల్స్లో కూడా 2 టెంపుల్స్ ధ్వంసమే చేసేసారు ఈ గడిచిన 5 సంవత్సరాల్లో. మన విజయనగరంలో పైడితల్లమ్మ టెంపుల్ అయితే పని కూడా జరగనీకంట, అసలు ఆ భూమి దాని చుట్టూ క్లీనింగ్ కూడా చేయనీకంట వారు 5 సంవత్సరాలు
గడిపించారని విషయము. అయితే ఆ దేవుడు మమ్మల్ని అందరినీ రక్షించారు. దేవుడు దర్శనం కోసం అట్లీస్ట్ అవకాశాలు ఈరోజు మన రాష్ట్రంలో ఉందని, మన దేశంలో రాజ్యాంగం ఉందని